కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగ్రత్త మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్, నర్సరావుపేట. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపడకు వెళ్లే మెయిన్ రోడ్, నర్సరావుపేట. నవత ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సేవా కార్యక్రమాలు, జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను కూడా ఐఏఎస్, ఐపీఎస్ లగా తీర్చిదిద్దడం కోసమే నెలకొల్పబడిన సంస్థ శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర. నర్సరావుపేట పలు గ్రామాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సేవా కార్యక్రమాలు, జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, రైతు పక్షపాతి ప్రభుత్వం అంటే గుర్తొచ్చే పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన. అంత గొప్ప పాలన చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది వరుసగా 2 మార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అండ్ 104 పావలా వడ్డీ వంటి మహత్తర కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు, అంతటి గొప్ప నాయకుని 72వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గారి హాస్పిటల్ వద్ద ఆంధ్ర ఏఎంఆర్పీఎస్ వారి ఆధ్వర్యంలో 72 కేజీల భారీ కేక్ ను కట్ చేసి వైఎస్ఆర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. రామిరెడ్డిపేట పాత సమితి వద్ద పట్టణంలో మొట్టమొదట నెలకొల్పిన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి డాక్టర్ రామలింగారెడ్డి గారు, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, కజావాలి మాస్టర్ గార్లతో పాటుగా కేక్ కట్ చేశారు. కేర్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏరియా వైద్యశాల నందు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు రోడ్డు నందు గల జీబీఆర్ వైద్యశాల నందు ఆరోగ్య మిత్రులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నందు పాల్గొని రక్తదానం చేసిన 20 మంది ఆరోగ్య మిత్రులను అభినందించారు. తదుపరి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి గారి హాస్పిటల్ నందు వైఎస్ఆర్ గారి చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి పులిహోర పంపిణీ చేశారు. బరంపేట బైపాస్ రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేశారు. 34వ వార్డు సత్తెనపల్లి రోడ్డు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 12వ వార్డు షాలిం నగర్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 11వ వార్డులోని బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంటి పక్కన ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. జనం మెచ్చిన జయం ఇచ్చిన జన
ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఆంధ్ర ఎంఆర్పిఎస్ కాశీరెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం 72 కేజీల కేక్ కటింగ్ కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ కూడా ప్రతి పేదవాడి గుండెలో బతికే ఉన్నాడు. ఆయన చేసిన అనేక సంక్షేమాలు ఇప్పటికీ కూడా పేదవాళ్ళ మనసుల్లో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి ఆయన మర్చిపోవడం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండదని చెప్పి ఈ కార్యక్రమంలో కాలువ రవికి కుమారుడు అలానే వాడు మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు రామిరెడ్డిపేటలోని పాత సమితి ఆఫీస్ దగ్గర ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఇక్కడ ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మరి ఈ రాష్ట్రంలో కనీ విని ఎరిగిన రీతిలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ యొక్క నీటి వనరుల ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ, ఆరోగ్యశ్రీ లాంటి బ్రహ్మాండమైన పథకాలు 104, 108 పేదలకి 40 లక్షల మందికి ఇల్లు నిర్మాణం చేయడం కానీ, ఇలాంటి ఒక గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయని విధంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు ఇప్పటికీ పేదవాడి గుండెల్లో ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని బతికించే ఉన్నాయి. డెబ్బై 72వ జయంతి సందర్భంగా ఈరోజు నర్సరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి, అలానే డెలివరీ అయిన స్త్రీలందరికీ, అట్లానే ఇక్కడ ఉన్న పేషెంట్స్ రోగులందరికీ కూడా పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లానే ఈ నర్సరావుపేట పట్టణంలో ఉన్న సుమారు 12 విగ్రహాలకు ఈరోజు పూలమాలలు వేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం. అలానే ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. గత సంవత్సరంలో శంకుస్థాపన చేసి ఈరోజు పూర్తి చేసుకొని అగ్రి ల్యాబ్ ఈ నియోజకవర్గానికి కూడా ఈరోజు సాయిల్ టెస్టింగ్ కానీ, లేదా సీడ్స్ టెస్టింగ్ కానీ, వీటన్నిటి కోసం ఈరోజు అగ్రి ల్యాబ్ ఇక్కడ పెట్టడం. అదేవిధంగా నర్సరావుపేట నియోజకవర్గంలో సుమారు 8 ఆర్బీకేలు, సచివాలయాలు, అట్లానే రొంపిచెర్ల మండలం బుచ్చిపాలెం గ్రామంలో 11 kV సబ్స్టేషన్, ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. గత సంవత్సర కాలంలో ఇవన్నీ శంకుస్థాపన చేసి పూర్తి చేసుకొని ఈరోజు సచివాలయ వ్యవస్థకి, అట్లానే రైతు భరోసాలకి, రైతులకి, వాళ్ళ గ్రామాల్లో ఉన్న రైతులకి జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక, ఆయన వల్లనే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అలాంటి గొప్ప పథకం మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు పేదవాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకుంటున్నారంటే మరి రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం. ఈరోజు ముఖ్యంగా బైపాస్ సర్జరీలు కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు కానీ, అలానే జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ,
ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకురావడం ముఖ్య లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సార్లు ప్రకటన చేశారు. ఇప్పటికి కూడా దాదాపు 1000 జబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందున్న 1500కు తోడు ఇప్పుడు కనీసం 1000 జబ్బులు కలిపి 2500 జబ్బులు ఈరోజు ఆరోగ్యశ్రీలో తీసుకున్నారు. ఈవెన్ కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశంలో. ఉచితంగా కరెంట్ ఇస్తాం. మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండండి. నా ఇంట మొత్తం 5 ఓట్లు వైఎస్ఆర్ కు గుర్తుంటాం అంతే. వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ సీఎం. ఈసారి జరగబోయే ఎలక్షన్ 2 పార్టీలు, 2 మనుషుల మధ్య కాదు, 2 సిద్ధాంతాల మధ్య. నేడు పేదల పాలిట పెన్నిది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. నర్సరావుపేట ప్రాంతానికి తలమానికంగా ఆంధ్రప్రదేశ్లో ఏఐఏఎస్ అకాడమీకి సాధ్యం కాని విధంగా ఐఏఎస్ లక్ష్యంగా కలిగిన విద్యార్థుల కోసం నర్సరావుపేట శ్రీ హరిణి అకాడమీ వారు ఢిల్లీ అధ్యాపకులచే వారిని అకాడమీ నందు ఐఏఎస్ కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని డైరెక్టర్ కంచెల్ల నరేంద్ర అన్నారు. అదేవిధంగా ఢిల్లీ హిస్టరీ ఫ్యాకల్టీ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను కూడా ఐఏఎస్ ఐపీఎస్ గా తీర్చిదిద్దడం కోసమే నెలకొల్పిన సంస్థ శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీ అని పేర్కొన్నారు. నా పేరు లక్ష్మీ సాయిల, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీకి సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చాను. ఇక్కడ నర్సరావుపేటలో కూడా ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ వచ్చి ఢిల్లీ క్లాసెస్ చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. మంచి ఫ్యాకల్టీ అండ్ ఇంగ్లీష్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడ నుంచి వెళ్తారు. మన ఊరికి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొస్తారు. సో మేము ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ రూరల్ ఏరియాలో కూడా ఇంత మంచి ఐఏఎస్ అకాడమీ కన్స్ట్రక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ నరేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్తే మేము ఖచ్చితంగా కష్టపడి మంచి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి మంచి పేరు తీసుకొస్తామని చెప్తాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీలో చదువుకుంటున్నాను.
ఇక్కడ మొత్తం చాలా డిసిప్లైన్ వేగా చాలా బాగా చెప్తారు. ఇక్కడ హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు ఢిల్లీ ఫ్యాకల్టీతో మాకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2 times అనేవి మాకు సిలబస్ ఇక్కడ చెప్తారు. ఇంకా రివిజన్ ఆ 2 times కోచింగ్ వల్ల మేము బాగా ఇంప్రూవ్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి మాకు చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. డైలీ ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ ఇవ్వడం వల్ల మాకు వొకాబులరీ అనేది బాగా పెరుగుతుంది. ఢిల్లీ నుంచి కోచింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. మా లాంగ్వేజ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి ఇంటర్వ్యూస్లో ధైర్యంగా ఫేస్ చేయడానికి మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడంతా చాలా డిసిప్లైన్ వేగా చాలా మంచి కోచింగ్తో కోచింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. I'm very comfortable with the facilities provided by Sriharini IAS Academy, and the coaching provided here is very useful for a civil aspirant who is very serious with their preparation and who do not want to lack their skills, because we have the faculties from Delhi along with many other facilities like residential as well as good motivational skills from our guides or mentors, and our director sir Sri Narendra sir is very comfortable with us, and he always guides us with inspiration when we lose it. My name is Praveen Singh, and I came from Delhi. I used to teach, to guide and to mentor those students who are preparing for civil services exam. Here at Sriharini IAS Academy, located at the Narsa Rocket, you will get the faculties related to this particular course, UPSC Civil Services exam. So all the faculties will be or are from the Delhi's reputed coaching institute. So requesting those students who are thinking to prepare this exam, for those parents who are thinking that their children is going to prepare for this exam, they need not to go Delhi, because you know Delhi has so many problems. Although Delhi has some advantage as well, but the director of this coaching academy, Sri Narendra sir, had brought those advantages where in the Narsa Rocket. So need not to go Delhi. Here you have the quality teachers, quality notes, quality classes, the test series in the same roof or in the same. Sriharini IAS Academy, Narshapeta. I'm Narendra Kancharla, Sriharini IAS Academy డైరెక్టర్ని. మన ఆంధ్రప్రదేశ్లో ఏ కోచింగ్ సెంటర్కి సాధ్యం కాని విధంగా సివిల్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగం గమ్యంగా కలిగినటువంటి విద్యార్థుల కోసం మన పల్నాడు ప్రాంతంలోనే ప్రతిష్టాత్మకంగా శ్రీహరిని ఐఏఎస్ అకాడమీని 2019లో ఎస్టాబ్లిష్ చేశాం. గత 2 సంవత్సరాలుగా ఈ శ్రీహరిని ఐఏఎస్ అకాడమీలో నియర్లీ 100 మందికి పైగా విద్యార్థులు డిగ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి మరియు ఇంటర్మీడియట్ నుంచే ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైనటువంటి విద్యార్థులు కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా గమ్యంగా కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వారి తల్లిదండ్రులు ఒకసారి ఇప్పటి నుంచే 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డెసిషన్ తీసుకొని ఒక 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని గమ్యంగా పెట్టుకొని సన్నద్ధమైనట్లయితే 100% ఏదో గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించగలరు. అయితే ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా సివిల్స్ కోచింగ్ మన నర్సాపేటలో మన అకాడమీలో ఇస్తున్నాం. దీనికి ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ బృందం మరియు 2 స్టేట్స్లో ఉన్నటువంటి గ్రూప్ 2 గ్రూప్ 1 ఫ్యాకల్టీ బృందం, అదే కాకుండా స్టాఫ్ సెలక్షన్ సంబంధించి అథమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో 2 స్టేట్స్లో టాప్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూషన్లో టీచ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఉన్నారో వారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఒకసారి క్లారిటీగా తెలుసుకొని మీరు ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలరు అని భావిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సీరియస్గా గమ్యంగా కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఎంక్వైరీ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి అని అనిపిస్తేనే మన దగ్గర కోచింగ్ తీసుకోండి. లేదంటే మీ ఇష్టానుసారంగా మీరు మీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. వీ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాదాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నరసరావుపేట. కాబోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నరసరావుపేటలో 36 లక్షలకే 4 సెంట్ల స్థలంలో డబుల్ బెడ్రూమ్, ఫుల్ ఫినిష్డ్ ఇండిపెండెంట్ ఇల్లు. విజయలక్ష్మి టౌన్షిప్ ప్రత్యేకతలు: పట్టణానికి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాలో గల వెంచర్. నరసరావుపేట పాలపాడు మెయిన్ రోడ్ కు ఆనుకుని సువిశాలమైన అతిపెద్ద 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేయించిన వెంచర్. విశాలమైన అన్ని 33 అడుగుల రోడ్లు, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ సదుపాయం, రోడ్లకి ఇరువైపులా చెట్ల పెంపకం, ఎల్లవేళలా ఆర్టీసీ బస్ మరియు ఆటో సౌకర్యం. కాలుష్యరహితమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, చేరువలు విద్యా వైద్య సంస్థలు. వెంచర్ కు అతి సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం. కేవలం 50 అడుగుల్లో తీయటి భూగర్భ జలాలు. 100% వాస్తుతో, క్వాలిటీ మెటీరియల్ తో గృహ నిర్మాణం చేయించి ఇవ్వబడును. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నరసరావుపేట. మీ అభిమాన నవతా ఫ్యాన్సీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియమైన కస్టమర్ దేవుళ్లకు మేమందిస్తున్న థండర్ 30 ఆఫర్. 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ పై 30% డిస్కౌంట్. ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై 32 ఐటమ్స్ కలిగిన డిన్నర్ సెట్ ఉచితం. మా వద్ద అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ లభించును. నేటి ట్రెండ్స్ కు తగ్గట్టుగా కాస్మెటిక్స్, మేకప్ కిట్స్, బ్యూటీ ఐటమ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, యాంటిక్, సీజెడ్ జ్యువెలరీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, వేల్స్, వర్క్ ఐటమ్స్, ఫంక్షన్ అండ్ పార్టీస్ కు కావలసిన డెకరేషన్ ఐటమ్స్ లభించును. ముస్లిం సోదరీమణుల కోసం ప్రత్యేకమైన షాదీ స్పెషల్ కలెక్షన్స్ కలవు. నవతా ఫ్యాన్సీ ఏసీ, 3 అంతస్తుల అతిపెద్ద ఏసీ ఫ్యామిలీ ఫ్యాన్సీ స్టోర్స్. పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 8106747488. ప్రొపరేటర్ కె అంజిరెడ్డి చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు బి న్యూస్. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నర్సరావుపేట మార్కెట్ యార్డ్లో నూతన భవనాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం, ప్రభుత్వం. జనం
జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఈ యొక్క రైతు దినోత్సవం జయంతి రోజున రైతు దినోత్సవం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ అగ్రి ల్యాబ్ సుమారు 63 లక్షల రూపాయలతో నిర్మించిన అగ్రి ల్యాబ్ ఈ రాష్ట్రంలో 70 ల్యాబులు ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో మన నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఒక ల్యాబ్ ఉంటాం. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మన రైతులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒక మాట రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా పడుతుంది, కాబట్టి చాలా సమయం పడుతుంది. ఒక మనసున్న ముఖ్యమంత్రి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అంటే వ్యవసాయం పండగ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో చూపించడం జరిగింది. ఉచిత కరెంటు ఇస్తామంటే ఇది బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో చేస్తే ముఖ్యంగా మెట్ట ప్రాంతం రైతులందరూ కూడా చాలా సంతోషించారు. వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడే విధంగా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది రైతులు ఆ పథకం వలన లబ్ధి పొంది ఇప్పటికీ ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకున్నారంటే ఈ యొక్క ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ రైతులకి ఎంత బాగా పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయాన్ని పండగ చేసి అనేక కార్యక్రమాలు ఆ రోజు రుణమాఫీ చేశారు. దేశంలో కూడా ఎక్కడా లేదు. సుమారు 60,000 కోట్ల రూపాయలు ఒకే విడతలో రుణమాఫీ చేసి ఆయన రాజశేఖర రెడ్డి గారు అంటే ఏంటో నిరూపించిపోయాడు ఈ రాష్ట్రాన్ని. సో ఆయన అడుగుజాడల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి వ్యవసాయం మళ్ళీ పండగ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. పుట్టినరోజుని రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా జగన్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞ ద్వారా రైతులకు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి ఎంతో ఆయుధం ఆ రోజు సాగుబడి తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రైతులకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో విద్యుత్ బకాయిలు మాఫీ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలానే రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆ రోజు రైతు పక్షపాతిగా రాజశేఖర్ గారు వినియోగపడటం అందరికీ తెలిసిన విషయం. మనం ఈ రోజు కూడా చూస్తుంటే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు పక్షపాతిగా రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న దిశగా ఈరోజు మనం చూస్తున్నాం. నర్సరావుపేట పలు గ్రామాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నర్సరావుపేట మండలం ఇక్కుర్తి, అల్లూరువారిపాలెం, లింగంగుట్ట గ్రామాల్లోని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్లు, సచివాలయాలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఎల్లమంద గ్రామంలోని రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మంచినీటి ట్యాంకులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి.
వెతికే చూపులవుతా మా పొత్తు పొడుపా జయ హో. ఉచితంగా కరెంట్ ఇస్తాం, మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండండి. నా ఇంట మొత్తం 5 ఓట్లు వైఎస్ఆర్ కు గుర్తుంటాం అంతే. వైఎస్ఆర్ జిందాబాద్, వైఎస్ఆర్ సీఎం. ఈసారి జరగబోయే ఎలక్షన్ 2 పార్టీలు, 2 మనుషుల మధ్య కాదు, 2 సిద్ధాంతాల మధ్య. లింగంగుంట్ల గ్రామంలో సచివాలయం 1, అట్లానే ఆర్బీకే ప్లస్ విలేజ్ హెల్త్ క్లినిక్ 3 కలిపి సుమారు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన 3 భవనాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అల్లూరివారిపాలెం గ్రామంలో ఆర్బీకే ప్రారంభించుకోవడం జరిగింది. అట్లానే ఇక్కుర్తి గ్రామంలో ఆర్బీకే మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ 2 కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు. అలానే సాయంత్రం బుచ్చిబాబునపాలెం గ్రామంలో 11 kV సబ్ స్టేషన్ మరియు ఆర్బీకే 2 కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క రైతు దినోత్సవంగా ప్రకటించడం, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఈరోజు ఆర్బీకేలు కానీ, అలానే అగ్రి ల్యాబ్ కానీ, అట్లానే అదేవిధంగా ఇక్కడ మరి విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేపట్టిన 7 గంటల ఉచిత విద్యుత్ కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా విజయవంతం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే 2 అడుగులు ముందుకేసి రైతులకి మరింత న్యాయం చేయాలి నేను అని చెప్పి ఒక ఉద్దేశంతో గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, రైతులకు కావాల్సిన విత్తనాలు కానీ, అలానే వ్యవసాయం సంబంధించి అనేక సలహాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే ఈరోజు ఏర్పాటు చేయడం. మరి ముఖ్యంగా రైతులు పండించిన పంటని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి అనేక పథకాలు కూడా తీసుకురావడం, ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమం కానీ, అలానే పంటల బీమా కార్యక్రమం కానీ, ఈరోజు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి ధరల స్థిరీకరణ అనేది కానీ ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు రైతుల కోసం చేస్తూ ఈ రాష్ట్రంలో 82,000 కోట్లు సుమారు ఇప్పటికే 2 సంవత్సరాల్లో రైతుల కోసం ఖర్చు చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారు. రైతులు ఈ రాష్ట్రానికి వెన్నుముకని భావించి రైతుల కోసం ఈ ప్రభుత్వం అండగా నిలబడాలని గ్రామ స్థాయి లెవెల్లోనే పరిపాలన తీసుకొచ్చి, సచివాలయాలు తీసుకొచ్చి, అట్లానే రైతులకు సంబంధించి మేలు జరిగే విధంగా రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యపరంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్లో ఒక ఏఎన్ఎం ఉండటానికి కూడా ఇళ్ళు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందులోనే అంటే 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం, దానిలోనే ఈరోజు వీళ్ళు ఉండే విధంగా ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేయడం చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకంటే 24 గంటలు మెడికల్ హెల్ప్ కావాలి గ్రామాల్లో. రొంపిచెర్ల మండలంలో సంతగుడిపాడు గ్రామంలో గల హైవే రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. సంతగుడిపాడు గ్రామానికి చెందిన జలపాటి సుబ్బయ్య గేదెలను తోలుకొని పొలానికి వెళ్తుండగా ఈ క్రమంలో హైవే రోడ్డుపై చెన్నై నుండి హైదరాబాద్ వైపుకు వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న గేదెలను ఢీకొన్నది. ఈ సంఘటనలో గేదెలను తోలుతున్న జలపాటి సుబ్బయ్య లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. 2 గేదెలు మృతి చెందగా 1 గేదెకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ పి హజరతయ్య పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని
పరిస్థితిని సమీక్షించారు. సంఘటన జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారు అవుతుండగా పోలీసులు గ్రామస్తులు వెంటబడి పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హజరతయ్య తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పట్నంలోని పలు సేవా కార్యక్రమాలు, జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను కూడా ఐఏఎస్, ఐపీఎస్ లగా తీర్చిదిద్దడం కోసమే నెలకొల్పబడిన సంస్థ శ్రీ హరిణి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర. నర్సరావుపేట పలు గ్రామాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీన్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్, పాలపడకు వెళ్లే మెయిన్ రోడ్ నర్సరావుపేట. నవత ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట.